నమస్తే. ప్రస్తుతం మనం సోమవారం ప్రెస్ క్లబ్ ఇక్కడ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ప్రెస్ మీట్ నడుస్తున్న విషయంలో నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున తీర్మానం మల్లన్న చుట్టుముట్టి అసలు మా ఎమ్మెల్సీ గురించి ఎమ్మెల్సీగా ఎదుగా నిరుద్యోగుల నుంచి గెలిచిన ఎమ్మెల్సీ మా గురించి ఎందుకని మాట్లాడమని చెప్పేసి పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు వీళ్ళంతా చుట్టుముట్టాల్సి దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు నిరుద్యోగ నాయకులు అన్న. చెప్పండి అసలు ఏం జరిగింది, ఎందుకు తీర్మానం మల్లన్న అంత పెద్ద ఎత్తున చుట్టుముట్టాల్సిన అవసరం వచ్చింది అన్న? డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అని చెప్పేసి గత వారం రోజులుగా మేము ఎమ్మెల్సీ మల్లన్న చుట్టూ తిరుగుతున్నాం. ఆయన స్పందించే పరిస్థితి లేదు. ఇలా మేము స్లాట్ బుక్ చేసుకుంటే మా సమయాన్ని కూడా వాళ్ళు వాడుకొని మా మీద దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంది జియో 29 ఆడబడినావు నువ్వు? జియో 29 నుంచి మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నప్పుడు మా ఎమ్మెల్సీ నువ్వు మేము మీకోసం ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు ఆడబడినప్పుడు దానికోసం ఎందుకు మాట్లాడతారు మీరు? ఇంతసేపు బీసీ అటుంటే బీసీ అంటే కాంగ్రెస్ అంటావు. నువ్వు ఎటు మేము గెలిపించుకున్నాం కదా, మేము ఓట్లు వేస్తున్నాం, మా ఓట్లే కదా నీకు కీలకమైనవి. నువ్వు మా సమస్యల గురించి మాట్లాడుకుంటే ఎవరెవరి సమస్యల గురించి ఎందుకు మాట్లాడతావు? మేము మీకోసం మర్యాదగా మాట్లాడితే మా మీద కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అంటే మీరు ఇప్పుడు తీర్మానం మల్లన్న ఆఫీస్కి వచ్చి వెళ్ళే చాలా సార్లు వెళ్ళాం, 10-15 సార్లు వెళ్ళాం. ఆయనకు నైట్ 12 గంటల చుట్టూ ఆయన ఇంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన సమస్య పట్టుకోకుండా మాట్లాడితే ఎట్లా? మా కోసం మేము గెలిపించుకునే వ్యక్తి కదా ఆయన, మా ఓట్లే కదా ఆయన కీలకము. ఇలా మేము లేకుంటే ఆయనకు పదవి వచ్చేదా? ఓటు ఉన్నప్పుడే అవసరానికి వచ్చి మీరే నా నిరుద్యోగులు అని చెప్పేటోళ్ళు ఇలా మా అవసరాలు ఉన్నాయి, మా క్వశ్చన్ చేయమంటే కలిసి మాట్లాడే పరిస్థితి ఏంది? మమ్మల్ని కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు బీసీ వాళ్ళు మీటింగ్ పెట్టి మమ్మల్ని కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మమ్మల్ని ఎట్లా ఉంటారో మీరు అడిగే ప్రయత్నం మాత్రమే చేశారు. అవునన్నా, మేము స్లాట్ బుక్ చేసుకున్నాం కదా, మేము స్లాట్ బుక్ చేసుకుంటే మా స్లాట్ కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. మేము తప్పు మాట్లాడామా? మా గురించి మాట్లాడండి, మీరు బీసీ గురించి మాట్లాడి చాలా ఆనందకరం. దానికి అందరూ హర్షించే విషయమే. కానీ మా సమస్యలు చాలా ఉన్నాయి కదా, మేము రోజు రోడ్ల మీద తిరుగుతున్నాం కదా, దాని గురించి ఎవరు మాట్లాడలేరు? జియో 29 గురించి కానీ జియో 46 గురించి కానీ ఇలా మీరు వీళ్ళైతే గెలిపలేదు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిపించారు కదా, ఎందుకు మీరు ఎట్లా మాట్లాడడం? మా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారా? రోడ్ల మీద మాట్లాడారా? కనీసం ఇలా పిండ ప్రదానం చేసిన జాబ్ కార్డు గురించి ఒక విషయం కూడా మీరు సూటిగా ప్రశ్నించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదంటాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీరు మాట్లాడే ప్రయత్నం చేయడానికి వచ్చారు, అతనేమో ఇప్పుడు ఇది కరెక్ట్ సమయం అని చెప్పి తీర్మానం టీం తీర్మానం చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఈయన ఎవరి వల్ల గెలిచిండు? గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచిండా లేకపోతే ప్రజల ఓట్లతోనే గెలిచిండా? ఈయన ఎవరి వల్ల గెలిచిండు? ఈ రోజు మా నిరుద్యోగుల సమస్యల్ని ఇట్లా చిత్తు కాగితాల్లాగా చించేసే పరిస్థితికి తీసుకొచ్చిరు వీళ్ళు. ఏంటి ఇది? సమస్యలు చెప్పడానికి వస్తే ఇది ఆ పరిస్థితి మాది. మా జీవితాలు ఇట్లా చేస్తారా? చిత్తుగా చేస్తారా మీరు? ఆడోళ్ళు లేదు, మొగలేదు తోసేస్తూనే ఉన్నారు. అసలు ఒక సంస్కారం అనేది లేదా మీకు? మేము వచ్చి మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఆయనకు సమస్యలు చెప్పుకుంటున్నాం, అది కూడా తప్పేనా? మొత్తం వెనకాల ఉన్న గ్యాంగ్ అంతా వచ్చి తోసేస్తున్నారు, మమ్మల్ని ఉక్కిరి చేసేస్తున్నారు. అసలు ఏంది? మధ్యలో ఎవరైనా నలిగిపోయే మన ఊపిరాడకేమన్నా ఏంటే ఏంది పరిస్థితి? అవును, మరి మీరు ఎవరి వల్ల గెలిచిర్రు? నిరుద్యోగుల వల్ల గెలిచిరా? గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచిరా? లేకపోతే ప్రజల వల్ల గెలిచిరా? మీకు ఆ ఎమ్మెల్సీ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎందుకు ప్రశ్నించొద్దాం? మేము అందుకే ప్రశ్నిస్తున్నాము. మరి మాకు నిరుద్యోగులకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఒక్క దాంట్లో కాదు, మొత్తం నిరుద్యోగం అనేది తెలంగాణలో పడ్డది. మరి మీరు ఎందుకు స్పందించట్లేదు? మీ ఆఫీస్లో చాలా మంది కలవడానికి వస్తున్నారు, మరి ఎందుకు కలవట్లేదు మీరు? ప్రయత్నం చేసిరా? వెళ్ళినాము, చాలా మంది వెళ్ళినాము. ఇదే మా సీఎం ఇంటికి వచ్చినప్పుడు మేము గురుకుల అభ్యర్థులము కారుకి అడ్డం పడితే మా సమస్య 2 సంవత్సరాల నుంచి ఆయన దృష్టిలో ఉంది, కోర్టులో కేసు ఉంది. మరి ఎందుకు స్పందించట్లేదు? ఎందుకేం మాట్లాడట్లేదు? అదే గుర్తు చేసినా నేను ఇప్పుడు. సార్ మీ కారుకి అడ్డం పడ్డాం కదా, అది మేమే, అది ఇంకా కోర్టులోనే ఉంది, దానికి సొల్యూషన్ ఏందని చెప్పినాము. ఏం చెప్పట్లే. ఎవరి వల్ల గెలిచి ఈరోజు పదవులు అనిపించుకుంటా అనుభవించుకుంటా ఈరోజు మమ్మల్ని పక్కకు పెడతారా? మిమ్మల్ని బరాబర్ ఎవరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా వచ్చి ఇట్లే ప్రశ్నిస్తాం, బరాబర్ ప్రశ్నిస్తాం. ఇక ఇప్పటి నుంచి ఎవరికి భయపడేది లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పటి నుంచి ఎక్కడ సభ జరిగినా ఎవరిదైనా సరే, ఈరోజు మల్లన్నదనే కాదు, మొన్న అద్దంకి దాకాని అట్లే ఎదుర్కొన్నాము, ఈరోజు మల్లన్నని. ఎట్లా మా వల్ల మీకు పదవులు వచ్చినా మీ పదవికి ఖచ్చితంగా మేము ఎసరు పెడతాము, ఖచ్చితంగా వచ్చి అడుగుతాం. మీరు ఓన్లీ అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు కుట్టడానికి వచ్చారని చెప్పేసి కూడా నడుస్తుంది. అంటే నిజంగా వాళ్ళు ఏమన్నారు, మీరు ఏం అడిగారు, వాళ్ళు ఏం చెప్తారు? అవును, ఇగోండి మొత్తం ఇట్లా తోసేస్తురు, రెడ్గా అయిపోతుంది. అయితే మేము అడిగే ప్రయత్నమే చేసినాము, ప్లకార్డ్స్తోనే వచ్చినాము. ఎందుకంటే మేము కూడా కావాలని రాలేదు. నెక్స్ట్ మాది ఉంది ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్ కోసం వచ్చినాము. అట్లా అనుకున్న విధంగానే ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇట్లా వచ్చినాం అంతే. అడిగినాం మేము అంతే. అడుగుతానే మొత్తం చుట్టుముట్టిరు. ఏంది అరాచకము? ఈ రౌడీల పాలన ఇదేంది అసలు? మీరు ప్రభుత్వం మీద ప్రశ్నించే దమ్ము లేక మమ్మల్ని దోషేస్తారా నిరుద్యోగుల్ని? ఏంది అన్నేం అసలు? ఎంత దానం ఇది? ఓట్లు వేసింది నిరుద్యోగులు, అప్పుడు ఎలక్షన్ టైంలో సపోర్ట్ గా ఉన్న నిరుద్యోగులు. మరి ఇప్పుడు ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అదే కదా, ఇన్ని రోజులేమో నిరుద్యోగులు అవసరం పడ్డారు మీ ఓట్ల కోసం. ఇప్పుడు నిరుద్యోగులు కొట్టించే పరిస్థితికి వచ్చిర్రు, కొట్టిస్తున్నారు నిరుద్యోగులు. ఆ ప్రశ్నిస్తే కొట్టిస్తున్నారు. ఇంత దారుణం. ఈయననే కాదు, ప్రతి ఒక్కరు అంతే, ప్రతి ఒక్క నాయకుడు అంతే. మా వల్ల గెలిచిరు, ఈరోజు మమ్మల్ని
అంటున్నారు. అలా చెప్పండి అసలు ఏం జరిగింది? ఎందుకంటే తీర్మానం వలన బీసీలకు సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే మీరు ఎందుకు నెక్స్ట్ మీ ప్రెస్ మీట్ ఉండే అసలు ఎందుకు చుట్టుముట్టాల్సి వచ్చింది? చుట్టుముడితే వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే దొంగని గెలిపించింది మేము. ఎందుకంటే మా నల్గొండ, వరంగల్, ఖమ్మం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆ దొంగ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుకుంటే ఎట్లుకుంటాం మేము? మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నువ్వు ఫస్ట్ మా నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడాలి. నువ్వు ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఏదో నిరుద్యోగులు మభ్య పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేట్లా ఖచ్చితంగా అడ్డుకుంటాం. నువ్వు ఆ రోజు ప్రశ్నించలేదా అంగిలాక్ సిద్ధాంతం అని చెప్పేసి అన్నావు? అదేంటిపోయింది? బీసీల కోసం 42 రిజర్వేషన్ అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు. నువ్వు మా అధికారం పెంచింది కాబట్టి మిమ్మల్ని పెంచాల్సిన అవసరం మాకు ఉన్నది. ఈరోజు నువ్వు దొంగ లెక్క వచ్చి మేము ప్రశ్నించి తప్పించుకొని పోతావా? ఇది కరెక్ట్ పద్ధతి అయితే మా ఓట్ల మీద గెలిచి మేము తిరిగితే మళ్ళీ అందరి ఇబ్బంది పెట్టి మమ్మల్ని మభ్య పెట్టి మా ఓట్లతో గెలిచి ఈరోజు అడిగితే దొంగలకు పోయి పారిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈరోజు నువ్వనే కాదు కాంగ్రెస్ నాయకులు కూడా, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఏ నాయకుడు కూడా ఈరోజు నిరుద్యోగుల పట్ల సముఖత వ్యక్తం చేయట్లేదు. ఆ రోజు మీకు గెలవడానికి మేము ఎంత కష్టపడో మాకు తెలుసు. నిన్న జాబ్ క్యాలెండర్ మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి సంవత్సరం అయింది. జాబ్ క్యాలెండర్ అయితే ప్రవేశపెట్టాడు, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి దానికి మేము ప్రథమ వర్ధంతి కూడా చేయడం జరిగింది. ఇగో చూడండి, ఇక్కడ పిండం కూడా చేసినాం, పిండం పెట్టినాం. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రథమ వర్ధంతి చేసినాం, పిండం కూడా చేసినాం. ఇంకా మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మా కడుపు ఎవరు చెప్పుకోవాలి? ఒక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వు ఈరోజు మా నిరుద్యోగ సమస్య ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది చేసుకుంటూ పోతే ఎట్లా? జియో ఫార్సీకి సమస్య జియో ఫార్సీ అట్లనే ఉన్నది. ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా 2% మాకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, కానీ మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని రోడ్డు మీద చెప్తా ఉన్నారు. మన టీం ఏం చెప్తా ఉన్నా అంటే బీసీ సంబంధించిన వచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడు తీర్మానం దగ్గర రాలేదు, ఎంతో మంది వస్తారు, మీరు ఎప్పుడు కనిపించలేదు అని చెప్పి కూడా మాట్లాడతారు. అంటే మీరు ఎప్పుడు వెళ్ళలేదు తీర్మానం దగ్గర? ఎందుకు వెళ్ళలేదండి? కాదు, వాడికి అసలు కళ్ళు ఉన్నాయి, కళ్ళు మూసుకోపోయినాయి. వాడికి అర్థం కావట్లేదు. వాడు ప్రశ్నించే దొంగ. ఇంతకన్నా నిరుద్యోగులు బాధపడతా ఉంటే, అరిగోత పడతా ఉంటే రోత మీద తెలవట్లేదా? అర్థం కాదా? ఎందుకు తెలవదు? మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు జాబ్ క్యాలెండర్కో దండం, ఆ తీర్మానాలకు దండం, ఈ కాంగ్రెస్ పార్టీకి దండం పెడుతున్నాం మేము. ఇక చాలు, మీ పాలన చాలు. ఎందుకంటే ఏదో వస్తే మా బతుకులు ఉద్ధరిస్తారు, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ వచ్చిన 18 నెలల నుంచి కూడా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేదు. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నీకు తెలవదా? అసలు ఫస్ట్ బాధ్యత నీది. మాట్లాడుతున్నాడు నువ్వు. ఏదో వేరే విషయాల మీద రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తావు, కానీ దీని మీద ఎందుకు ప్రశ్నించావు? ఎందుకు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు? ఎందుకు గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు? ఎందుకు పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పి ఎందుకు ప్రశ్నించావు? ఎందుకు అడగవు? నీకు సమయం లేదా? సందర్భం లేదా? ప్రతి న్యూస్ కూడా ఏదో పెద్ద పీడుగా లేక ముందర మంచిగా లైట్ పెట్టుకొని అన్ని చిన్న విషయాలు కూడా చెప్పుకుంటూ పోతావు. కానీ మరి ఇంత నిరుద్యోగులు ఇంత అరిగోస పడుతుంటే నిరుద్యోగ సమస్య కనపడలేదా నీకు? ప్రతిరోజు మార్నింగ్ న్యూస్, బొంగు న్యూస్ అని కూడా చెప్పుకుంటావు. ప్రతిసారి నీ దాంట్లో ఏదో హైలైట్ చేస్తుంటావు. మరి ఇంతమంది అరిగోస పడుతున్నావు, కనపడట్లేదా? వినపడట్లేదా? నీకు ఖచ్చితంగా అన్నీ తెలుసు. నీ రాజకీయ స్వలాభం కోసం ఏదో వాడుకొని, ఏదో మళ్ళీ ఏదో అందరు వ్యతిరేక చేసి, ఏదో నీ మంత్రి పదవి కోసం నిరుద్యోగులందరినీ వాడుకొని ఈరోజు గెలిచిన తర్వాత నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అంటే మీరు చాలాసార్లు కూడా ఎలక్షన్ టైంలో నాకు సపోర్ట్ చేసి తీర్మానం సపోర్ట్గా ఉన్నారు. కనీసం తీర్మానం గెలిస్తే ప్రశ్నించే గొంతు కాబట్టి గెలిస్తే మాకేమైనా జరుగుతుందేమో, నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగాలు వస్తే ఆలోచనతో గెలిపించుకున్నారు. కనీసం గెలిచినప్పుడు చెప్పుడు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడిన పరిస్థితి. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? అది ప్రశ్నించే కొంత కాదు, ముఖమైన కొంత నిరుద్యోగుల. మొన్న మా నిరుద్యోగులు 20 మంది పోతే స్టూడియో దగ్గరికి పోతే స్టూడియో నుంచి బయటికి వెళ్ళగొట్టినారు. స్టూడియో దగ్గరికి పోతే అన్న మా సమస్య గురించి మాట్లాడని చెప్పేసి వెళ్తే మొత్తం బయటికి వెళ్ళగొట్టినాడు అందరినీ. ఏముందా ఈ సమస్య గురించి మాట్లాడా, వేరే సమస్యలు ఉన్నాయని చెప్పేసి. అంతే ఇంత చిన్న చూపు కనిపిస్తుంది. ఆమె నిరుద్యోగులు అంటే ఎంత ఇబ్బంది కనిపిస్తున్నావా? అంత చిన్న చూపు ఉందా నిరుద్యోగులు అంటే? ఖబర్దారు చెప్తున్నాం, మాతో పెట్టుకుంటే నీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ కూడా ఊడిపోతుందని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నిన్ను కూడా కొడతాం, మీ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కొడతాం. మీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగం నోటికి విడుదల చేసుకుంటామని చెప్తాం.